శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. శ్రీమద్ రామాయణం బాలకాండము 11వ సర్గం. అయోధ్యకు ఋష్యశృంగుని రాక. అంగదేశానికి రాజు ధర్మరథుడు. అతడు సత్యసంధుడు. అయోధ్యను పాలిస్తున్న దశరథ మహారాజుకు ధర్మరథునితో మైత్రి ఏర్పడింది. ధర్మరథుని పుత్రుడు చిత్రరథుడు. ఆ చిత్రరథుడే రోమపాదుడిగా ప్రసిద్ధికెక్కాడు. రోమపాదునకు సంతానం లేకపోవడం వల్ల కౌసల్యందు దశరథునికి కలిగిన కుమార్తె శాంతను దత్తత తీసుకున్నాడు. రోమపాదుని వలన జరిగిన ధర్మహాని కారణంగా అంగరాజ్యంలో తీవ్ర కరువు పరిస్థితి నెలకొంది. కరువు నివారించడానికి ఋష్యశృంగుని అంగరాజ్యానికి రప్పించవలసి వచ్చింది. ఆ సందర్భంలో రోమపాదుడు తన కుమార్తె శాంతను ఋష్యశృంగునికిచ్చి వివాహం గావించాడు. అక్కడ అయోధ్యానగరంలో దశరథునకు పుత్ర సంతానం లేదు. అందువల్ల పుత్ర సంతాన ప్రాప్తికై దశరథుడు యజ్ఞం తలపెట్టాడు. ఆ యజ్ఞం జరిపించడానికి సమర్థుడైన ఋష్యశృంగుని అధ్వర్యునిగా నిర్ణయించారు. యజ్ఞ ఫలితంగా దశరథునకు పరాక్రమవంతులు యజ్ఞప్రతిష్ఠను ఇనుమడింపజేయువారు 4 పుత్రులు కలుగుతారని ఇదివరలో సనత్కుమార మహర్షి చెప్పినట్టు సుమంత్రుడు దశరథును గుర్తు చేశాడు. వశిష్ఠుడు దశరథునితో ఋష్యశృంగుని రప్పించడానికి పుత్రార్థమైన నీవు కేవలం పురోహితుల ద్వారా కాక స్వయంగా నీవే పరివారంతో సహా వెళ్ళి మునిపుత్రుని సాదరంగా ఆహ్వానించి తీసుకురమ్మని పలికాడు. పర్యవసానంగా రాణులతో అమాత్యులతో పురోహితులతో కూడి దశరథుడు రోమపాదు నగరానికి చేరుకున్నాడు. రోమపాదుడు ఋష్యశృంగునితో దశరథునికి తనతో ఉన్న మైత్రిని బంధుత్వమును వివరించి చెప్పాడు. పరస్పర సత్కారముల అనంతరం దశరథుడు రోమపాదునితో అయోధ్యానగరమునందు ఒక మహత్కార్యం జరగబోతోంది. దానికి అధ్వర్యుడు ఋష్యశృంగుడే. అందుచేత నీ అల్లుడైన ఋష్యశృంగుని కుమార్తె శాంత సైతంగా అయోధ్యకు పంపమని అభ్యర్థించాడు. రోమపాదుడు సంతోషించి వెంటనే ఋష్యశృంగునకు భార్యతో కలిసి అయోధ్యానగరానికి వెళ్ళడానికి అనుజ్ఞ ఇచ్చాడు. దశరథుడు ఋష్యశృంగుని శాంతను తీసుకుని అయోధ్యకు బయలుదేరాడు. దూతల ద్వారా అయోధ్యా పౌరులకు వర్తమానాలు వెళ్ళాయి. అయోధ్యలో అందరూ ఋష్యశృంగుని రాకను విని పొంగిపోయారు. అయోధ్య శోభాయమానంగా పూలదండలతో అలంకరించబడింది. సుగంధ పరిమళములతో గుబాళించింది. ఇప్పుడు 11వ సర్గంలోని శ్లోకములను వింటారు. భూయ ఏవ హి రాజేంద్ర శృణుమే వచనం హితం యథా స దేవ ప్రవరః కథాయాం ఏవమబ్రవీత్. ఇక్ష్వాకూణాంకులే జాతో భవిష్యతి సుధార్మికః రాజా దశరథో నామ్నా శ్రీమాన్ సత్యప్రతిశ్రవః. అంగరాజేన సఖ్యం చ తస్య రాజ్ఞో భవిష్యతి కన్యా చాస్య మహాభాగా శాంతా నామ భవిష్యతి. పుత్రస్తు సోంగరాజస్య రోమపాద ఇతి శ్రుతః తం స రాజా దశరథో గమిష్యతి మహాయశాః. అనపత్యోస్మి ధర్మాత్మన్ శాంతాభర్తా మమ క్రతుం ఆహరేతత్వయా జ్ఞప్తః సంతానార్థం కులస్య చ. శ్రుత్వా రాజ్ఞోథ తద్వాక్యం మనసా స విచింత్య చ ప్రదాస్యతే పుత్రవంతం శాంతాభర్తారమాత్మవాన్. ప్రతిగృహ్య చ తం విప్రం స రాజా విగతజ్వరః ఆహరిష్యతి తం యజ్ఞం ప్రహృష్టేనాంతరాత్మనా. తం చ రాజా దశరథో యస్తు కామః కృతాంజలిః ఋష్యశృంగం ద్విజశ్రేష్టం వరయిష్యతి ధర్మవిద్.
యజ్ఞార్థం ప్రసవార్థం చ స్వర్గార్థం చ నరేశ్వరః లభతే చ సతం కామం ద్విజముఖ్యాద్విషాంపతిః పుత్రాశ్చాస్య భవిష్యంతి చత్వారో మితవిక్రమాః వంశప్రతిష్ఠానకరాः సర్వలోకేషు విశ్రుతాः. ఏవం స దేవప్రవరः పూర్వం కథితవాన్ కథాం సనత్కుమారో భగవాన్ పురా దేవయుగే ప్రభుః. సత్వం పురుషశార్దూల తమానయసు సత్కృతం స్వయమేవ మహారాజ గత్వా సబలవాహనః. అనుమాన్య వశిష్టం చ సూతవాక్యం నిశామ్య చ వశిష్ఠేనాభ్యానుజ్ఞాతో రాజా సంపూర్ణమానసః సాంతః పురః సహామాత్యః ప్రయయౌ యత్ర సద్విజః వనాని సరితశ్చైవ వ్యతిక్రమ్య శనైః శనైః అభిచక్రామతం దేశం యత్ర వై మునిపుంగవః. ఆసాధ్యతం ద్విజశ్రేష్టం రోమపానసమీపగం ఋషిపుత్రం దదర్శాదౌ దీప్యమానమివానలం. తతో రాజా యథాన్యాయం పూజాం చక్రే విశేషతః సఖిత్వాత్ తస్య వైరాజ్ఞః ప్రహృష్టేనాంతరాత్మనా. రోమపాదేన చాఖ్యాతం ఋషిపుత్రాయ ధీమతే సఖ్యం సబంధకం చైవ తదా తం ప్రత్యపూజయత్. ఏవం సుసత్కృతస్తేన సహోషిత్వా నరర్షభః సప్తాష్టదివసాన్ రాజా రాజానాం ఇదం అబ్రవీత్. శాంతా తవ సుతా రాజన్ సహ భర్త్రా విశాంపతే మదీయం నగరం యాతు కార్యం హి మహదుద్యతం. తథేతి రాజా సంసృత్య గమనం తస్య ధీమతః ఉవాచ వచనం విప్రం గచ్చత్వం సాహవార్యయా. ఋషిపుత్రః ప్రతిశ్రుత్య తథేత్యాహ నృపం తదా సన్నృపేణాభ్యనుజ్ఞాతః ప్రయయౌ సహభార్యయా. తావన్యోన్యాంజలిం కృత్వా స్నేహాత్ సంశ్లిష్య చోరసా ననందతు దశరథో రోమపాదశ్చ వీర్యవాన్. తతః సుహృదమాపృచ్ఛ్య ప్రస్థితో రఘునందనః పౌరేభ్యః ప్రేషయామాస దూతాన్ వై శీఘ్రగామినః. క్రియతాం నగరం సర్వం క్షిప్రమేవ స్వలంకృతం ధూపితం సిక్తసంమృష్టం పతాకాభిరలంకృతం. తతః ప్రహృష్టా పౌరాస్థే శ్రుత్వా రాజానమాగతం తథా ప్రచక్రుస్తత్సర్వం రాజ్ఞా యత్ప్రేషితం తదా. తతః స్వలంకృతం రాజా నగరం ప్రవివేశః శంఖదుందుభిర్ఘోషైః పురస్కృత్య ద్విజర్షభం. తతః ప్రముదితాః సర్వే దృష్ట్వా తం నాగరాద్విజం ప్రవేశ్యమానం సత్కృత్య నరేంద్రేణేంద్రకర్మణా. అంతఃపురం ప్రవేశ్యైనం పూజాం కృత్వా చ శాస్త్రతః కృతకృత్యం తదాత్మానం మేనే తస్యోపవాహనాత్. అంతఃపురస్త్రియః సర్వాః శాంతాం దృష్ట్వా తథాగతాం సహ భర్త్రా విశాలాక్షీం ప్రీత్యానందం ఉపాగమన్. పూజ్యమానా చ తాభిః సా రాజ్ఞా చైవ విశేషతః ఉవాస తత్ర సుఖితా కంచిత్ కాలం సహర్త్విజా. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే 11వ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 11వ సర్గము సమాప్తం. శ్రీ సీతారామాభ్యాం నమః.